మూవీ మాన్యా కొత్త సినిమాల రిలీజ్ల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. మరి కొత్త సినిమా అప్డేట్స్ కోసం మూవీ మాన్యా వ్యూవర్స్ వెయిటింగ్. ఇంకా వెయిటింగ్ ఎందుకు? సరికొత్త అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసింది మూవీ మాన్యా. క్రేజీ అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. మల్టీ స్టారర్ అప్డేట్స్. ఓరి దేవుడా, ప్రీ రిలీజ్ హైలైట్ అవుతున్న ఏజెంట్ విలన్ చిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ హంగామా. బంగారు రాజు, ఆ తర్వాత భీమ్లా నాయక్, RRR, ఆచార్య, ఇలా తెలుగు తెరపై మల్టీ స్టారర్ హంగామా మళ్ళీ షురూ అయింది. ఇదే ట్రెండ్ ను కంటిన్యూ చేస్తూ మల్టీ స్టారర్ మూవీస్ సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. అలాంటి మల్టీ స్టారర్ మూవీస్ ఏంటో చూసేద్దాం. మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ తర్వాత బాబీ డైరెక్షన్ లో మెగా 154 చేస్తున్నారు. వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ మూవీలో చిరుతో కలిసి మాస్ రాజా రవితేజ కీలక అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇందులో ఇద్దరు బ్రదర్స్ గా కనిపించబోతున్నారు. గతంలో అన్నమయ్య మూవీలో చిరుకి తమ్ముడిగా నటించిన రవితేజ దాదాపు 22 ఏళ్ల తర్వాత ఈ మూవీలో కలిసి నటిస్తున్నారు. దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు. ఇక సల్మాన్ ఖాన్ నటిస్తున్న క్రేజీ మూవీ కిసీకి భాయ్ కిసీకి జాన్. ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తమిళ బ్లాక్ బాస్టర్ వీరం ఆధారంగా ఈ మూవీని రీమేక్ చేస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలోని కీలక అతిథి పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారు. ఈ ముగ్గురు స్క్రీన్ పై కనిపిస్తే ఫ్యాన్స్ కి పూనకాలే. ఫర్హాద్ సంజీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రంజాన్ సందర్భంగా రిలీజ్ కాబోతోంది. ఏడాది ప్రారంభంలో నాగ చైతన్యతో కలిసి నాగార్జున బంగారు రాజు మూవీలో నటించాడు. దీని తర్వాత కింగ్ నాగ్ అఖిల్ తో కలిసి నటించబోతున్నాడు. దీనికి గాడ్ ఫాదర్ ఫేమ్ మోహన్ రాజు డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ మూవీ కోసం అక్కినేని ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. మనంలో అఖిల్ గెస్ట్ క్యారెక్టర్ లో కనిపించి అదరగొట్టిన విషయం తెలిసిందే. వీరితో పాటే మంచు వారు కూడా మల్టీ స్టారర్ మూవీకి రెడీ అవుతున్నారు. అగ్ని నక్షత్రం కోసం మంచు లక్ష్మితో మోహన్ బాబు కలిసి నటిస్తున్నారు. దీని తర్వాత మలయాళంలో సూపర్ హిట్ అనిపించుకున్న ఆండ్రాయిడ్ కుంజప్పన్ 5.25 అని తెలుగులో మంచు విష్ణు రీమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇందులో తండ్రి పాత్రలో మోహన్ బాబు నటించనుండగా తనయుడు పాత్రలో మంచు విష్ణు నటించబోతున్నారు. ఇక మెగా ఫ్యామిలీ హీరోలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించబోతున్నారు. తమిళంలో హిట్ అయిన వినోదాయ సీతం ని వీరి కాంబినేషన్ లో పీపుల్ మీడియా వారు రీమేక్ చేయబోతున్నారు. మాస్కర్ దాస్ విశ్వక్సేన్ కు ఇండస్ట్రీ నుంచి ఎంకరేజ్మెంట్ అంతకంతకు పెరుగుతోంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర చేశాడు. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చీఫ్ గెస్ట్ గా వచ్చి విశ్వక్సేన్ టాలెంట్ ను పొగుడుతూనే వ్యక్తిగతంగా విశ్వక్ వ్యక్తిత్వం గురించి చెప్పాడు. అదేంటో చూసేద్దాం. మాస్కర్ దాస్ విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న మూవీ ఓరి దేవుడా. మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరోయిన్లుగా నటించారు. విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో దేవుడిగా నటించిన ఈ మూవీని అశ్వత్ మరి ముత్తు డైరెక్టర్ చేశారు.
తమిళ హిట్ ఫిలిం ఓ మై కడవులే ఆధారంగా రీమేక్ చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో ఆదివారం నిర్వహించారు. విశ్వక్సేన్ చెర్రీ గురించి, చెర్రీతో అనుబంధం గురించి మాట్లాడాడు రామ్ చరణ్. జర్నీ తనకు స్ఫూర్తిదాయకమన్నాడు విశ్వక్సేన్. మెగాస్టార్ కొడుకుగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు ప్రతి ఒక్కరూ తన గురించి మాట్లాడుకునేలా డిసిప్లిన్ గా ఉండటం ఆదర్శనీయమన్నాడు మాస్కా దాస్. ఈ సినిమాలో దేవుడి పాత్రలు నటించిన విక్టరీ వెంకటేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశాడు విశ్వక్సేన్. విశ్వక్ గారు, నమస్తే. నమస్తే రాజమండ్రి. ఓరి దేవుడా. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. యువర్ జర్నీ ఈజ్ సో ఇన్స్పిరేషనల్. అంటే ఎంత పెద్ద వెయిట్తో మీరు ఇండస్ట్రీకి వచ్చిరో తెలుసు. ఆ వెయిట్ని ఓవర్కమ్ చేసి నువ్వు థ్యాంక్ యూ ఫర్ రిప్రజెంటింగ్ ఇండియన్ సినిమా. అంటే మజాక్ కాదు, అంత పెద్ద బ్యాగేజ్తో మెగాస్టార్కి కొడుకులాగా పుట్టి ఈరోజు 2 దేశాలు దాటేసి యూ గైజ్ ఆర్ యు ఆర్ ప్రజెంటింగ్ ఇండియన్ సినిమా. వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ రాజమౌళి గారు, లైక్ పీపుల్ అరౌండ్ యూ కీప్ టాకింగ్ అబౌట్ యువర్ డిసిప్లిన్ అండ్ డిగ్నిటీ. ఇఫ్ వన్ థింగ్ ఐ ట్రై టు లెర్న్ ఫ్రమ్ యూ, ఐ ఆల్వేస్ లైక్, నేను కొంచెం రామ్ చరణ్ గారిలో డిసిప్లిన్గా ఉండాలని ఆలోచిస్తుంటాను. నాకు కొంచెం అదొక్కటే తక్కువ. మేబీ ఐ టేక్ ఇట్ ఫ్రమ్ నౌ. ఇప్పుడు దగ్గర నుండి చూసినా కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ధ్యాస పెట్టి చూశాను కాబట్టి యువర్ ఆరా ఈజ్ లైక్ ప్రైజ్లెస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ కమింగ్ అన్న. నేను ఎందుకంటే లైఫ్ టైం గుర్తుపెట్టుకుంటా. ఎందుకంటే సిన్స్ మై ఫస్ట్ ఫిలిం నాని అన్న కేమ్ ఫర్ ఫలక్నామా దాస్ అండ్ నెక్స్ట్ వెంకటేష్ సార్ కేమ్ ఫర్ ట్రైలర్ లాంచ్. వెంకటేష్ గారిని అడగంగానే నాకు ఈ సినిమాలో దేవుడు రోల్ చేశారు. దెన్ అగైన్ ఇప్పుడు మీరు వచ్చారు, నేను లైఫ్లో మర్చిపోను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో కమింగ్ టు ఫిలిం ఓరి దేవుడా, ఎక్కువ మాట్లాడను ఎందుకంటే సినిమాకి కంపల్సరీ మేము సక్సెస్ మీట్ పెట్టుకుంటాం. ఆ రోజు ఎక్కువ మాట్లాడదాం అనుకుంటున్నా. బట్ ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ దిస్ మ్యాన్ అశ్వత్ మారిముత్తు. హీ హాస్ రిటన్ వన్ అమేజింగ్ స్టోరీ. అంటే నేను చాలా ప్రౌడ్గా చెప్తున్నా, హీ విల్ బికమ్ వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్స్ ఇన్ ఇండియా. నాట్ ఓన్లీ అశ్వత్, మై మ్యూజిక్ డైరెక్టర్ లియాన్ జేమ్స్ విల్ బి వన్ ఆఫ్ ద టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇన్ ఇండియా. ఈవెన్ మై డిఓపి అండ్ మై డిఓపి విద్దు. పేర్లు గుర్తుపెట్టుకోండి. ఇదే స్పీచ్ మళ్ళీ మీరు ఒక 5-6 ఇయర్స్ తర్వాత చూడొచ్చు. మిథిలా పాల్కర్, I was so lucky to perform with her because I was a fangirl once upon a time for her, and it was so pleasure working with you, Mithila. And Asha Bhatt, people are already in love with you with one rain dance itself. మీరు సినిమా చూస్తే నేను అక్క అని ఎందుకన్నా అని ఫీల్ అవుతారు. అండ్ కాకా గారు, థ్యాంక్ యూ సో మచ్. నన్ను కూడా హీరోయిన్ని చూసుకున్నట్టు చూసుకున్నారు. హీరోయిన్ని చూసుకున్నంత బాగా చూసుకున్నారు నన్ను కూడా. థ్యాంక్ యూ సో మచ్ కాకా గారు. అండ్ దిస్ షుడ్ బి బిగినింగ్ ఆఫ్ మెనీ ఫిల్మ్స్ అండ్ మెనీ థింగ్స్. అండ్ పీవీపీ సార్, నేను కొంచెం డౌట్లో ఉన్నప్పుడు కూడా నన్ను చాలా చాలా కూర్చోబెట్టి నీట్గా నచ్చ చెప్పి ఈ సినిమా చేపించినందుకు పీవీపీ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ 21st come watch the film. It's just not a family film, feel good film, love story అని చెప్పను. మనిషి అంటే చిన్న పెద్ద ముసలి ముతక అందరి హార్ట్ కదిలిచ్చే సినిమా, అందరిని ఎంటర్టైన్ చేసే సినిమా. డోంట్ మిస్ ద థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. దివాళీ 3 days ముందే వస్తుంది. ఎంజాయ్ ఇట్ ఇన్ థియేటర్స్. రిపీట్ వాచ్ ఉంటుంది. విల్ ఆల్ మీట్ ఇన్ సక్సెస్ మీట్ అగైన్. అండ్ థ్యాంక్స్ టు స్వామినాయుడు గారు, ఇంత తక్కువ టైంలో ఇవన్నీ అరేంజ్ చేసి పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు శ్రేయస్ మీడియా. ఇంత తక్కువ టైంలో యూ హ్యావ్ లైక్ అరేంజ్
సో మెనీ థింగ్స్. అండ్ నిజంగా నా షూటింగ్ పెట్టుకొని కూడా మళ్ళీ మా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీఆర్ రెడీ టు వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్ అండ్ ఎంజాయ్. మరి ఇప్పుడు మ్యాన్ ఆఫ్ ది మాసెస్ మాటలు వినేద్దామా? రామ్ చరణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. ఓరి దేవుడా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిథిగా వచ్చిన రామ్ చరణ్ సినిమా యూనిట్ కృషిని అభినందించాడు. నటీనటుల్ని ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు. ఇక విశ్వక్సేన్ గురించి ప్రత్యేకంగా చెర్రీ మాట్లాడడం ఆకర్షించింది. నమస్తే రాజమండ్రి. థ్యాంక్ యూ అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ముందుగా ఇంత పెద్ద సంఖ్యలో అతి తక్కువ సమయంలో ఇలా వచ్చినందుకు మీ అందరికీ పేరున థ్యాంక్ యూ. నాకు తెలుసు మనం అంటే మన అభిమానులు లేకపోతే నేను కానీ నాన్నగారు కానీ సినిమాని ఎంత ప్రేమిస్తామో తెలుసు, ఒక మంచి సినిమాని ఎంత ఆదరిస్తామో తెలుసు. ఇక్కడ మీరు ఇలా రావడం వల్ల ఒక మంచి సినిమాని ఆదరించే గుణం ఉందని మళ్ళీ చెప్తున్నారు. అది మా ఫ్యాన్స్ అంటే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇలా ఆర్గనైజ్ చేసిన సోమనాయుడు గారికి, బాబీ, మిగతా వాళ్ళందరికీ, శివచేరికి, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. సో ముందుగా ఈ ఆహ్వానం నాకు ఇచ్చిన వంశీకి, ఇది ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేస్తున్నాడు, పిఆర్ఓగా చాలా బాగా చేశాడు, నాతో కూడా పనిచేశాడు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అలాగే పీవీపీ ప్రొడక్షన్స్కి ఎప్పుడు మంచి క్వాలిటీ సినిమాలు తీస్తారు, ఆయనకు కూడా ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. విశ్వక్ గురించి మాట్లాడేటప్పుడు నేను లాస్ట్లో మాట్లాడతాను విశ్వక్ గురించి. అశ్వత్ గారు, I've not seen your original, but I'm happy, I'm waiting for this. Your trailer is superb. It is engaging, it is funny, and you have the boss of comedy, which is our very own Venkatesh garu. ఆయన పెట్టుకున్నారు. ఆయన చిన్న రోల్ అయినా చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంది. వెంకటేష్ అన్న, నేను మీకోసమైనా ఈ సినిమా చూస్తా. దాని తర్వాత థ్యాంక్ యూ. ఓకే. ఇంకోటి మన లియోన్ జేమ్స్ గారికి, ఐ లవ్ యువర్ మ్యూజిక్. అండ్ డిఓపి గారు, ఆల్ ద బెస్ట్. వెంకట్, ఆల్ ద బెస్ట్. వెంకట్ ఏం వెంకట్, నువ్వు దాస్ని తిడుతున్నావు, అమ్మాయి దాస్ని కొడుతుంది. దాస్కి కోపం వస్తే ఏమవుతుందో నీకు తర్వాత చెప్తా. ఎనీవే, అండ్ ఎవరికి తెలీదు, మిథిలా పాల్కర్ టెలివిజన్ ఓటీటీ రాకముందు మీరందరూ గో అండ్ సీ దిస్ సిరీస్. నా వైఫ్ ఉపాసన అండ్ మీ ఆర్ హ్యూజ్ ఫ్యాన్స్ ఆఫ్ ఆవిడ వరకు. మీ సినిమాలు తక్కువ, బట్ ఓటీటీలో లిటిల్ థింగ్స్ అని ఒక మంచి సిరీస్. ఈ అమ్మాయి ఓటీటీ సూపర్ స్టార్. వీ లవ్ యువర్ వర్క్. ఐవ్ సీన్. వెన్ ఇస్ ద నెక్స్ట్ సీజన్? వీఆర్ వెయిటింగ్. అండ్ ఆశా, విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. సో ఆఖరికి విశ్వక్సేనుడి గురించి మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గల్లీలో ఈ పేరు తెలియనోళ్ళు లేరు. అతి తక్కువ సమయంలో ఎక్కువ హిట్స్తో అందరి గుండెల్లో ఫలక్నామా నుంచి రాజమండ్రి వరకు, వైజాగ్ నుంచి చిత్తూరు వరకు గల్లీలో ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంకోటి, విశ్వక్సేన సినిమాల్లో హిట్ ఇంకో ఫలక్నామా దాస్, అది చూశాను.
ఇతనికి సినిమా ఫ్యాన్స్ డెఫినెట్గా యూత్ రెబెల్ రేజింగ్ ఫ్యాన్స్ ఉన్నారు, బట్ ఇతని పర్సనాలిటీకి నేను పెద్ద ఫ్యాన్. పర్సనలీ సినిమాలో హీరో కన్నా బయట పర్సనాలిటీకి నేను విశ్వక్కి పెద్ద ఫ్యాన్. చాలామంది చెప్పిన మాట, ఇచ్చిన మాట మీద నిలబడే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. అలా నిలబడతాను అనే నాకు ఒక చిన్న పేరు ఉంది, ఇచ్చిన మాట మీద నిలబడతానని. మంచో తప్పు ఒక మాట ఇస్తే దాస్ కూడా, విశ్వక్సేన్ కూడా నిలబడతాడనే ఒక క్యారెక్టర్ బయట అందరిలో బాగా పాకుతుంది. అది నేను కూడా. అక్కినేని ఫ్యాన్స్ అందరి దృష్టి ఇప్పుడు అఖిల్ ఏజెంట్ పై ఉంది. హిట్ కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేసిన అఖిల్ కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తో అనుకున్న హిట్ దక్కింది. అదే ఊపులు ఇప్పుడు సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఏజెంట్ చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఓ పోస్టర్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఏజెంట్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర అత్యంత భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకోవాలని అఖిల్ భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు. ఈ మూవీతో నెక్స్ట్ లెవెల్ హీరోల జాబితాలో చేరిపోవాలని, పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకోవాలని అఖిల్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. ఇప్పటి వరకు విడుదల చేసిన అఖిల్ ఫస్ట్ లుక్, మమ్ముట్టి కల్నల్ లుక్ ఫస్ట్ లుక్ టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. అయితే భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో విడుదల కానున్న ఈ మూవీ గత కొన్ని నెలలుగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. ఇక రీసెంట్ గా ఈ మూవీ నుంచి సర్ప్రైజ్ స్మైల్ ని ఆదివారం మేకర్స్ విడుదల చేశారు. విలన్ పాత్రని పరిచయం చేస్తున్నామంటూ ప్రీ లుక్ ని విడుదల చేశారు. ఈ పాత్రలో విలన్ గా హర్యానా నటుడు విక్రమ్జిత్ వర్క్ నటిస్తున్నాడు. త్వరలో అతని ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేయబోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కొత్త సినిమా అప్డేట్స్ కోసం ఎంతలా ప్రేక్షకులు వెయిట్ చేస్తారో, ఆహాలోని అన్స్టాపబుల్ షోలో ఎవరు గెస్ట్లుగా రాబోతున్నారనే అంశం కూడా అంత ఇంట్రెస్ట్గా మారింది. హోస్ట్గా బాలయ్య ఫుల్ మార్క్స్ పడ్డాయి. షో సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక అయితే ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్లు ఈ షోలో సందడి చేయనున్నారా అనే ఊహలకు కూడా ఓ క్లారిటీ ఇచ్చింది అన్స్టాపబుల్ సీజన్ 2 సెకండ్ ఎపిసోడ్ ప్రోమో. అన్స్టాపబుల్ సీజన్ 2ని నటసింహ బాలకృష్ణ మరింత హీట్ ఎక్కిస్తున్నారు. మొదటి ఎపిసోడ్కి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ నాయుడుతోనే లాంచ్ చేశారు. ఇక ఆ కలయిక ఊహించనిది. ఆత్రేయం ఎపిసోడ్లో ఎన్నో విషయాలు పంచుకుంది. మధ్య మధ్యలో జోకులతో మొదటి ఎపిసోడ్ అత్యంత నవ్వులు పువ్వులు పూయించేసింది. అన్స్టాపబుల్ సీజన్ 2లో 2వ ఎపిసోడ్ ప్రోమో నెట్టింట వైరల్ అవుతుంది. ఈసారి డిజిటల్ జోడీని ఈ సీన్లోకి తెచ్చేశారు. అందులో హీరోగా నటించిన సిద్ధు జొన్నలగడ్డ, నిర్మాత నాగవంశీతో పాటు విశ్వక్సేన్ కూడా హాజరయ్యారు. ప్రోమోతోనే ఫుల్ ఫన్ ఎపిసోడ్లో కావాల్సినంత ఉందని సంకేతాలు ఇచ్చేశారు. ఈ ఎపిసోడ్లో బ్లాస్ట్ అనే తెలుస్తోంది. ఇక షోలో బాలయ్య, త్రివిక్రమ్ ఫోన్ చేసి మాట్లాడిన మాటల్లోనే రాబోయే రోజుల్లో పవర్ స్టార్ త్రివిక్రమ్ రాబోతున్నారనే హిట్ ఇచ్చినట్లయింది.
మరికొన్ని అప్డేట్స్ చూద్దాం. టాలీవుడ్ మల్టీ స్టారర్ అప్డేట్స్. ఓరి దేవుడా ప్రీ రిలీజ్ హైలైట్ అవుతున్న ఏజెంట్ విలన్ చిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ హంగామా. ఇది ఇవాల్టి మూవీ మాన్యా. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 95 న్యూస్.